అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతలు కలవరం రేపుతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు హడలెత్తిపోయేటువంటి పరిస్థితి ఉంది. కొండ ప్రాంతంతో పాటు ఇటు నల్లమల ఫారెస్ట్లో ఉండేటువంటి సమీప గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయనేటువంటి భయాందోళన చెందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గత నెల రోజుల క్రితమే చూసాం. పచ్చర్ల సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఒక మహిళను పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన, గాజులపల్లి వద్ద రైల్వే పనులు చేస్తున్నటువంటి కూలీలు, బీహార్కు చెందినటువంటి కూలీల మీద దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా గత వారం 10 రోజుల నుంచి శ్రీశైలం సమీపంలో పెద్ద ఎత్తున చిరుతలు తిరుగుతున్నాయి. రోడ్డు మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి కుక్కల్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి చూసాం. గత 15 రోజుల క్రితమే టోల్ ప్లాజా వద్ద బయట కూర్చొని ఉన్నటువంటి కుక్కను చిరుత వచ్చి అడవిలోకి ఎత్తుకెళ్ళినటువంటి ఘటన కనిపించింది. తాజాగా సున్నిపేటలో ఇంటి వద్దకే వచ్చి చిరుత దాడి చేసి అక్కడ ఉన్న ఎంతో ముద్దుగా పెంచుకునేటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తుకుపోయినటువంటి ఘటన వెలుగొచ్చింది. చిరుతపులి తీసుకెళ్లేటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా స్పష్టంగా మనం పక్కన ఉన్నటువంటి వీడియో దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చిరుతలు మాత్రం పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన శ్రీశైలానికి వెళ్ళాలంటే భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చిరుత దాడి చేస్తున్నటువంటి భయం గుప్పెట్లో భక్తులు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్లమల అటవీ సమీప గ్రామాల్లో మాత్రం చిరుతలు, మరోవైపు పెద్ద పులులు హడలిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల క్రితమే మహానంది క్షేత్రంలో చిరుతల దాడి చేసినటువంటి ఉంది. అక్కడ గోశాల దగ్గర సమీపంలో సంచరిస్తూ ఉండడంతో అప్రమత్తమైనటువంటి ఆలయ అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఆలయ వెనుక భాగానికి అసలే వెళ్ళొద్దని హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల కలవర రేపుతున్నాయి. కొండ ప్రాంతాలు మొదలుకొని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు అడవుల నుంచి జంతువులు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని సున్నిపేట గ్రామ ప్రజలు కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. నా పేరు ఉషా అండి. మా హస్బెండ్ పేరు వచ్చి శివకుమార్ గారు. మేము సున్నిపేట గ్రామంలో రామాలయం రోడ్లో ఉంటామండి. 4th హౌస్. సరే, రాత్రి మేము 24వ తారీఖు నైట్ మేము కుక్క పిల్లల్ని పెంచుకుంటామండి. భీమా భైరవి అని పేరు పెట్టి ముతోల్ హౌండ్ అనే బ్రీడ్ కుక్కలు మేము పెంచుకుంటున్నామండి. అది వచ్చేసి 10 గంటల 8 నిమిషాలకి, నైట్ 10 గంటల 8 నిమిషాలకి, 24వ తేదీ 10 గంటల 8 నిమిషాలకి చింతపల్లి వచ్చి ఆ కుక్క పిల్లల్ని ఒక కుక్కని చంపేసి ఒక కుక్కని తీసుకెళ్లిపోయిందండి. అది CCTV ఫుటేజ్ లో తీయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకోగలరని మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.